ప్రతిసారి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము కరెక్ట్ గా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించినామని చెప్పినప్పుడు ఈ రోజు ఇన్ని అవకతవకలు ఎందుకు కనిపిస్తున్నాయి గ్రూప్ 1 ఎగ్జామ్ లో? ఈ అవకతవకలన్నీ మేము ముందు నుంచే హెచ్చరిస్తూ ముందు నుంచే మేము గవర్నమెంట్ కి అప్పీల్ చేస్తూ సేమ్ టైం చెప్పండి. అవకతవకలు అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూసుకుంటే అసలు 503 పోస్టులకి బిఆర్ఎస్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్ ఇచ్చిందండి. సో దాన్ని కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయింది. మళ్ళీ దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు రీనోటిఫికేషన్ ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? ఓల్డ్ 2022 ఉన్న నోటిఫికేషన్ లో క్యాన్సిల్ చేసింది. అది ఏ రకంగా క్యాన్సిల్ చేసింది? అది చట్టబద్ధం కాదు. కాకపోతే ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ లో అది వేకెన్సీస్ పెరిగినాయి కాబట్టి మేము 60 వేకెన్సీస్ యాడ్ చేయాలనుకున్నాం, దానికోసం మేము క్యాన్సిల్ చేసి ఇచ్చినాం అనేసి చెప్పినారు. సరే, అది ఒక పాయింట్ వరకు వ్యాలిడ్ అనుకుందాం. హాల్ టికెట్ నంబర్స్ డిఫరెంట్ వచ్చాయండి. ఇప్పుడు నేను ప్రిలిమ్స్ రాసా, మెయిన్స్ రాశాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో నాకు ఒక హాల్ టికెట్ నంబర్ ఉంది. మళ్ళీ నేను మెయిన్స్ కి వెళ్ళి చూసుకునేటప్పటికి నాకు డిఫరెంట్ హాల్ టికెట్ నంబర్ ఉంది. ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది అంటే, ఇది ఇవ్వడం వల్ల జరిగే నష్టం ఏంటంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎక్స్ట్రా మెంబర్స్ ని యాడ్ చేసుకోవచ్చు కదా మెయిన్స్ కి. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవ్వని వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ లాస్ట్ మినిట్ లో. అది ఎట్లా? ఈ ఆరోపణ నేను చేయట్లేదండి. ఇది టీజీపీఎస్సీ వాళ్ళ ప్రెస్ నోట్స్ ద్వారా రిలీజ్ చేశారు. ఏంటి అంటే, మేము మెయిన్స్ కి అటెండ్ అయిన క్యాండిడేట్స్ అటెండెన్స్ కౌంట్ అనేది ప్రెస్ నోట్స్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఒక్కొక్క డేట్ రోజు ఒక్కొక్క కౌంట్ అనేది మెన్షన్ చేశారు. సో అక్కడ అర్థమైపోతుంది కదా, అక్కడ అవకతవకలు జరిగినట్టు అర్థం కావట్లేదా? ఎందుకు అట్లాంటి ఛాన్స్ ఎందుకు వచ్చింది అంటే, డిఫరెంట్ హాల్ టికెట్ నంబర్స్ ఇవ్వడం వల్లనే. అదొకటి. ఇంకొకటి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో ఎంత వివక్ష జరగాలో అనేది మనకి ఇప్పుడు తెలుగు మీడియంలో మొత్తం 8,000 పైచిలుకు మంది రాస్తే అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు 56 మంది. అంత తక్కువ పర్సెంటేజ్ ఎట్లా సెలెక్ట్ అవుతారు? ఎందుకంటే బేసిక్ గా ఉన్న ఆస్పిరెంట్స్ అందరిలో చూసుకుంటే మెజారిటీ పాపులేషన్ తెలుగు మీడియం వాళ్ళదే ఉంటది. అట్లా ఉన్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళు కదా ఎక్కువ సెలెక్ట్ అవ్వాల్సింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు? నేను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినా, బట్ స్టిల్ జరిగింది అన్యాయం కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడతా. అది కరెక్ట్ కాదు కదా. ఏ ప్రపోర్షన్ లో చూసుకున్నా తెలుగు మీడియం వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలి సెలెక్టెడ్ లిస్ట్ లో. ఎందుకు లేదు? అది తప్పు కదా, అది అన్యాయం కదా. తెలుగు మీడియం అభ్యర్థులు సంవత్సరాల తరబడి చదువుకుంటూ ఉంటారు. గ్రూప్ 1 చదివిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు. సింధిరెడ్డి గారు, చెప్పండి. ఫలితాలలో కూడా అక్రమాలు జరిగినాయి, ఇది మీరు చెప్పాలనుకుంటున్నారు అంతే కదా? ఏంటండి? ఆ రిజల్ట్స్ లో కూడా కొన్ని మ్యానిపులేషన్స్ జరిగాయా? 100% జరిగినాయండి. మ్యానిపులేషన్స్ 100% జరిగినాయి. ఇవన్నీ మేము ఆరోపణలు చేసాం ఒకనాడు. ఆ ఆరోపణలన్నీ ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ ద్వారా నిరూపితం అయినాయి కదా. ఇప్పుడు మేము మాట్లాడేటివి అబద్ధాలు అన్నప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఏమంటూ వచ్చారు? ఇది రాజకీయ ప్రోద్బలంతో చేస్తున్నారని వచ్చినారు. కానీ మరి ఈ రోజు కోర్టు ఆర్డర్ కి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఎందుకు అంటే, మేము అడిగిన క్వశ్చన్స్ ఏం జడ్జిమెంట్ కావాలనుకుంటే హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది. దానికి రివాల్యుయేషన్ కానీ రీ ఎగ్జామ్ రెండిట్లో ఏదో ఒకటి కండక్ట్ చేయమని చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు మీరు గ్రూప్ 1 అభ్యర్థిగా డిమాండ్ ఏం చేస్తున్నారు? జెన్యున్ గా ఎట్లా పరీక్ష జరగాలంటారు? ఇప్పుడు జరిగిన లోపాలు ఏంటి చెప్పండి. మేము ఖచ్చితంగా జడ్జిమెంట్ ని స్వాగతిస్తాము. సేమ్ టైమ్ మళ్ళీ రీవాల్యుయేషన్ ఆర్ రీమెయిన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక అభ్యర్థిగా, ఎగ్జామ్ రాసే అభ్యర్థిగా నేను రీమెయిన్స్ కావాలని అడుగుతా. అవసరమైతే ప్రిలిమ్స్ నుంచి కూడా పెట్టమని అడుగుతా. ఎందుకంటే మెయిన్స్ లో లోపాలు ఉన్నప్పుడు ప్రిలిమ్స్ లో లేవు అని నమ్మకం మాకు లేదు. ప్రిలిమ్స్ లో వాళ్ళు అవకతవకలు చేయలేదు అనేది మేము ఓకే సింధు గారు ఖచ్చితంగా చేసే ఉంటారని భావిస్తున్నాం. పరీక్ష నిర్వహించాలంటున్నారు. ఒకసారి జక్కోజి లక్ష్మణ్ గారితో మాట్లాడాలి. ఖచ్చితంగా పెట్టాలండి. రైట్. ఓకే లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి.